ఏం మాడుతున్నా అటండి హాయ్ కార్తిక్ గారు, కంగ్రాట్స్. మీ వైఫ్ 3 months ప్రెగ్నెంట్. నీ నోట్లో కాజా పెట్టాలి. పెళ్లి 3 నెలలు అయింది కదరా, ఇంత ఫాస్ట్ ఉన్నావేట్రా? 3 నెలలు అయింది కదా మరి. అన్నయ్య ఎలా ఉన్నారు? అమ్మా వాళ్ళ పిలవకమ్మా. అది విని దరిద్రుడు నన్ను బావా అంటే అది విని తట్టుకునే పాలం కానీ ధైర్యం కానీ గుడ్డికి లేదమ్మా. మావయ్య వస్తున్నారు. వీళ్ళకి ఎవరు చెప్పారు? నేనే పిలిచాను, చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. రండి అత్తయ్య గారు, మావయ్య గారు. ఎన్నిసార్లు చెప్పాను నిన్ను అలా పిలవద్దని. ఓ సారీ అంకుల్, ఆంటీ బాగున్నారా? చెప్పు చెప్పు చెప్పు. అమ్మా, మీరు అమ్మమ్మ కాబోతున్నారు, మీరు తాతయ్య కాబోతున్నారు. నేను పాప అయిపోయాను. ఈ టైంలో మీ దీవెనలు అవసరమని అల్లుడు గారే పిలిపించారు. అవునండి, మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు వదిలేసి వస్తేనే మా బ్లెస్సింగ్స్ ఎదుర్కొంటాయి. నువ్వు చేసిన వెదవ పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చేస్తున్నావు. అది కదా ఆంటీ, తల ఏమన్నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేదండి. 3 నెలల వచ్చి నిద్ర లేక వస్తున్నావు పక్క. ఓ షిట్ అంకుల్, ఉండండి, స్లీపింగ్ పిల్స్ తీసుకొస్తా. మెడికల్ షాప్ మాట్లాడి. చూసుకోండి, ఏ పాయిజన్ ఇచ్చేస్తాడు. అన్నట్టు వీడు లవకోశ అంకుల్. వీడే మీ అమ్మాయిని ఆటోలో జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఇద్దరు పెళ్లి చేసి, వీడే లేకపోతే మా ప్రేమ సఫలీకృతం అయ్యేది కాదు. చిన్న పద, మన ఇద్దరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకుందాం. దా. కూర్చున్నా ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను మనసులో అవుతుందిరా. అయ్యో, నిజంగా ఈ పాపిచ్చోడు పెళ్లి కొడుకు నాకు తెలియదండి. లేకపోతే మీ అమ్మాయి న్యూటన్ తీసుకొచ్చి మీకు తిప్పేసి వాడండి. హే భగవంతుడా, ఈ పాపని ప్రాయశ్చిత్తం లేదా? నా దగ్గర పిల్లి దోశ తీసుకొస్తున్నా. చిన్ను, రే నాన్న, నీకు గుడ్ న్యూస్ రా. ఏంటది? నేను డాడీ కాబోతున్నాను. నువ్వు డాడీయే కదా? మీ డాడీ మళ్ళీ డాడీ కాబోతున్నారు. మీ డాడీ బ్రో డాడీలో మోహన్ లాల్ కంటే స్పీడ్ గా ఉన్నాడు. డాడీ కంగ్రాచులేషన్. సో హ్యాపీ ఫర్ యూ. రే గౌతమ్, మనసులో చిన్న కోరికరా. చెప్పునా? నీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. నా కాంట్రిబ్యూషన్ నేను చేశాను. నువ్వు వెంట పని ఏమైంది? మీ మావయ్యకి నువ్వు నచ్చావా? ఇప్పుడు ఇంత శుభవార్తలు ఆ దరిద్రం ఎందుకు? అరే, ఆయనకి నేను ఎందుకు నచ్చుతాను? నానా, మనలాంటి ప్రేమికులకి ఇవన్నీ కామన్ రా. నువ్వే ఇలా డీలా పడిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్పు. వెళ్ళు, ధైర్యం చెప్పు అమ్మాయికి. అంకుల్, ఒక పర్సనల్ అడ్వైజర్. పద. అదే అంకుల్, నేను చాలా రోజు నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి నాకంటే 5 years చిన్నది. మీరు 25 ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని లవ్ లో పడేశారు కదా, ఇప్పుడు అడుగుదామని. అమ్మాయి ఏ కాలేజ్ లో చదువుతుంది? విద్యా కాలేజ్ అమీర్పేట్. ఓ పని చెయ్యి, ఆ కాలేజ్ ఎదురుగా జెరాక్స్ షాప్ పెట్టేసా. నీకెలాగో పని పాటలేదు కదా, నీ లైన్ క్లియర్ అయిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది. ఎలా ఉంది? ఆహా, దండం రాదు. మా అమ్మాయి మొన్న వచ్చినప్పుడు తీసుకురామన్నావుగా. నమస్తే అంకుల్. నమస్తే నాన్న, నమస్తే. అవును, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఏం చేస్తుంటాడు? వాడికి లుంబిని పార్క్ దగ్గర పానీపూరి బండి ఉందిరా. చాట్ కలుపుతూనే దీంతో చాటింగ్ మొదలు పెట్టాడు. అలాంటి సంబంధం నువ్వు ఎందుకు కలుపుకున్నావురా? నేనెక్కడ కలుపుకున్నాను రా, నేను ఈ పెళ్లికి సచ్చిన ఒప్పుకోనని కరాఖండిగా చెప్పేశాను. ఆ మర్నాడు గుడికెళ్ళి వస్తాను నానా, గుడికే కదా అని పంపించా. అంతే, అరగంటలో దండలు మార్చుకొని వచ్చేసారు. ఎక్కడికి మా నిత్య? గుడికి వెళ్ళొస్తా డాడీ. ఇదమ్మా, గుడికి వెళ్ళడానికి కూడా వాడికి చెప్పాడు అలా ఏంటి? ఇది కూడా అలాగే చెప్పి వెళ్ళింది. ఈ డైవర్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? చెప్పాలా సార్, మీ అమ్మాయి కూడా గుళ్ళు దండం మార్చుకోవడం వెళ్తున్నావు సార్. బయటి కారు ఉంది కదా సార్? కార్లో వెళ్తే ట్రాఫిక్ లో ఎదుర్కొంటా. బయటిరా. సరే సార్. స్టార్ట్ చేయరా. ఇది అప్పుడు స్టార్ట్ అవ్వదు సార్, స్టార్ట్ అవ్వడానికి తుయ్యాలి. ఇక్కడ ఎక్కువ పెళ్లి జరిగే గుడి ఎక్కువ ఉందిరా. దానికి గుడి ఉంది సార్. పోనీ అట్లే. నా కూతురు జెన్యున్ గుడి కట్టా సార్. ఇప్పుడు చూడండి సార్. సార్, మనం లేట్ అయిపోయింది సార్. అది చూడండి, అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది సార్. పదండి. నిత్య, అయిపోయింది. ఒక ఆడపిల్ల తండ్రి గురించి ఆలోచించవారా నువ్వు? డాడీ, Shut up. కూతురుగా ఫెయిల్ అయ్యావు నువ్వు. మా లాంటి వాళ్ళకి పెద్దగా కోరికలు ఉండవురా. కూతురు పెళ్లి దగ్గరుండి చూడాలి, నలుగురు వచ్చి అక్షింతలు వేయాలి. అలాంటివేమీ లేకుండా పెళ్లి చేసేసుకున్నావు కదా. పెళ్ళేంటి, ఏం మాట్లాడతారు అసలు? అయ్యా పట్టు బాబు. ఏంటిది? ఊళ్ళో అందరి మెడలో గన్లు ఉన్నాయి సార్. ఆచారం అనుకోండి సార్, కంగారు పడ్డారు సార్. అవును నిత్య, మీ నాన్నకి నువ్వంటే బాగా నమ్మకం ఉన్నావు, ఇంత చీప్ గా మాట్లాడుతున్నావు. నేను ఇలా ఆఫీస్కి వెళ్తూ గుడికి వచ్చాను. ఆఫీస్ అంటే చూడు, ఆఫీస్ గారు ట్రాక్ ప్యాంట్ వెళ్తావా? ఈజ్ లైన్, ఈజ్ ఫాలోయింగ్. అది కాదు నా మాట. అంకుల్, మీరు ఎంతగానో దిగారు అనుకున్నా.
ప్రతిసారి ఇప్పుడు మీరు అట్లీస్ట్ నా మాట విను. నిత్య నా మాట విను. ఇలా నాన్న కోసం నువ్వు ఆలోచించే నిత్య కూతురుగా నువ్వు పాస్ నాన్నగా ఈయన ఫెయిల్ నిత్య you go. నిత్య నాదా ఇప్పుడు నేను వెళ్తున్నా ఏంట్రా తండ్రి కూతురు మధ్య గొడవ పెడతారా నువ్వు? అంకుల్ గొడవ అంటే ప్రేమ ప్రేమ అంటే గొడవ మీ మధ్య ప్రేమ ఇప్పుడే మొదలైంది పెళ్లి కప్పుకోపోతే ఇంకెక్కువద్ది సత్యం ఏయ్. నిత్య నిత్య సార్ మీ కూతురిని అనవసరంగా అనుమానించారు సార్. అసలు తండ్రి అంటే ఎవరు సార్? నమ్మకం అసలు నమ్మకం అంటే తండ్రి సార్. పెళ్లి పండి తండ్రి సార్. ఎంత అంటి తీరా నిత్య నిత్య నాన్న నేను చెప్పేది విన్నామా 1 minute నిత్య నేను చెప్పేది విను నిత్య నిత్య నా మాట విను డోర్ తీయమ్మా